జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండూ ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే, అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా, అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన ఒక్కడు చూడ, ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం, ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా,
నీళ్ళు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొడతా అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా. ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన వక్రగతి ఎక్కడో లేదు. కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది. ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. తులారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు 2nd అండ్ 7th లార్డ్ అయ్యాడు మంగళ. దశమ స్థానంలో ఉంటూ వక్రగతిలోకి వెళ్తున్నారు. సో దశమ స్థానంలో ఆయన ఉంటూ వక్రగతిలోకి వెళ్ళడము ఇదొక మంచి ట్రాన్సిట్ తులారాశి వాళ్ళకి. అయితే తులారాశి వాళ్ళకి మంగళ పూర్తిగా అనుకూలుడు కాదు. మారకాధిపతి అయ్యాడు. 2nd అండ్ 7th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి మారకాధిపతి కూడా మీకు. సో ఇప్పుడు 10th హౌస్లో ఆయన వక్రగతి మీకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. 10th హౌస్లో ఆయన వక్రగతి అంటే మిథున రాశిలోకి ఆయన అంటే మీకు నవమ స్థానంలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మీకు కొంచెము కొన్ని విషయాల్లోనండి కీన్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. మీరు చాలా విషయాల్లో ఏమరపాటుగా ఉండకూడదు అని మంగళ మీకు సూచిస్తున్నాడు. ఏ విషయంలో? మీ వృత్తి విషయంలో, ప్రత్యేకించి మీ ఉద్యోగం విషయంలో, మీ వ్యాపారం విషయంలో ఏమరపాటుగా ఉండకుండా చాలా ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడు. సపోజ్ మీరు ఏదన్నా ఆలోచనలలో పడిపోయి ఇవాళ చేయాల్సిన పని మీరు మర్చిపోయారు అనుకోండి, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. సో బిగ్ స్లాట్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీలో. అంటే కొంచెం రావాల్సినవి కొన్ని తప్పిపోయే ఛాన్స్ ఉంది. సో మంగళ అది ఒకటి ఇప్పుడు బాగా కీన్గా గమనిస్తూ ఉన్నాడు మీ దశమ స్థానంలో ఉండి వక్రగతిలోకి వెళ్తూ. ఇదొకటే. అండ్ మీరు పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాడు కానివ్వండి, టెన్షన్స్తో కూడా యాక్టివేట్ చేస్తున్నాడు. టెన్షన్స్తో కూడా యాక్టివేట్ చేయడం అంటే ఏంటంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఆపర్చునిటీ వస్తుంది. కాకపోతే మీకు ఎన్ని ఆలోచనలు ఉంటాయంటే ఈ ఆపర్చునిటీ తీసుకోవచ్చా, ఈ ఆపర్చునిటీ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎంత అనాలిసిస్ ఉంటుందంటే ఇంకా ఓవర్గా ఉంటుంది. అసలు మీరు అంతకుముందు అసలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళైనా సరే ఈ సమయంలో ఇది తీసుకోకపోతే ఒక బాధ, తీసుకుంటే ఒక బాధ, ఎలారా భగవంతుడు అన్నట్లు ఆపర్చునిటీస్ ఆయన మీకు ఇస్తాడండి. అది మీకు ఇప్పుడు అంటే అదొక డిస్కంఫర్ట్ జోన్లో పెడతాడు మిమ్మల్ని. ప్రస్తుతము డిస్కంఫర్ట్ జోన్లో పెట్టి మీలో ఉన్న ఎఫిషియన్సీని ఆయన వెలికి తీస్తాడు. సో ఎప్పుడైనా మనం డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనలో ఉన్న స్కిల్ సెట్ బయటకు వస్తుంది. అసలు మనల్ని మనం జయించుకోగలుగుతాము. సో వీటిని మీకు అందిస్తాడు. ఇది వృత్తి, వ్యాపారం, పర్సనల్ లైఫ్లో కూడా దీనికి పాజిబిలిటీ ఉంది. సో వీటిలో దేనికైనా సరే బట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మంచి జోన్లోకి, కంఫర్ట్ జోన్లోకి తీసుకురావడానికి మీకు ఇది జరుగుతుంది. పూర్వపుణ్యం అంటే డెఫినెట్గా మంచే కదా. సో మంచి జరుగుతుంది, కథ కొంచెం టెన్షన్ ఇచ్చి చేస్తాడు. వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం వాయిదా వేసుకుంటే మంచిది. ఆల్రెడీ వివాహ ప్రయత్నాలు చేశారు, మీరు ముహూర్తాలు పెట్టుకున్నారంటే డెఫినెట్గా మీరు బాగుంటే అంటే అంతా కన్సల్ట్ చేసే పెట్టుకుంటారు. బట్ ముహూర్తాలు పెట్టుకున్నారంటే మీరేం బెంగ పడకండి, ఎలాంటి ఇబ్బంది లేదు, వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్, ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేయకూడదు. ఆల్రెడీ మీరు ఎప్పుడో వివాహ ప్రయత్నాలు చేసేసారు, ఈ టైంలో ముహూర్తాలు ఉన్నాయంటే మీకేం ఇబ్బంది లేదు. ఈ పాయింట్ మీకు అస్సలు అప్లికేబిలిటీనే ఉండదు.
ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ టైంలో డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 24 వరకు వివాహ ప్రయత్నాలకి పూర్తిగా అనుకూలం కాదు. అసలు మీరు ఈ టైంలో ప్రయత్నించినా మీకో పట్టాన సెట్ అవ్వవు కూడా లెండి. బెంగేం లేదు. ఎందుకంటే సెట్ అయితేనే కదా బాధ. సెట్ కూడా అవ్వదు. సో, అలా మీకు వ్యాపారం కూడా కొత్తగా ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఈ టైం మంచిది కాదు. కొత్తగా వ్యాపారంలో కొత్త ఎక్స్‌టెన్షన్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం మంచిది కాదు. మామూలుగా వ్యాపారస్తుల గురించి మనం మాట్లాడుకుంటే, వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. అదే ఆపర్చునిటీ వస్తుందని చెప్పాను కదా! బట్ మీకు తర్వాత క్లారిటీ వస్తుంది. కొన్ని సార్లు కొన్ని సిట్యుయేషన్స్‌ని మనం అండర్‌గో అయితేనే మన లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ కొంచెం వస్తాయి. బట్ వాటిని మీరు అండర్‌గో అవుతారు సక్సెస్‌ఫుల్‌గా. దాని తాలూకు సక్సెస్‌ని కూడా మీరు తీసుకోగలుగుతారు. ఈ విధంగా మిమ్మల్ని మంగళ్ కరుణిస్తూ ఉన్నాడు. అలానే మీకు ఇంకొక విషయం ఏంటంటే, మీ నాన్నగారు హెల్త్ పట్ల మీ నాన్నగారు హెల్త్ ఆహ్, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇన్ కేస్ వారి జన్మ జాతకంలో బాగా ఉంటే, ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇక్కడైతే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మీ నాన్నగారి హెల్త్ అన్నా, లేకపోతే మీరు కనుక విద్యార్థినులైతే మీ ప్రిన్సిపల్ హెల్త్, మీ 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 గురువుల హెల్త్, లేదంటే మీ మీ హైయర్ అఫీషియల్ హెల్త్. వీటిల్లో ఎవరో ఒకరిది చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇదేది కూడా ఎక్కువగా ఉండదు. చాలా మైన్యూట్ పాయింట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా మైన్యూట్ పాయింట్. ఇవి తులారాశి వాళ్ళకి ఆహ్, మంగళ్ వక్రగతిలో ఉంటూ ఇచ్చే ఫలితాలు. మంగళ్ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ్ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలను మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు, అంతకంటే మించిన సార్లు మీకు ఓపిక టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే, మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకువ వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో, ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. లేదు ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో, డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి.
మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో, ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మంగళ్ మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగేవాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.